వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ విత్ పొటాటో కర్రీ చేయడం చూపిపోతాను. నేను ఇది నార్త్ ఇండియన్ స్టైల్. సో ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. నేను 1 kg బోన్లెస్ చికెన్, ఒక చిన్న పొటాటో, ఒక ఆనియన్, కొద్దిగా సోంపు, ఒక 1/2 స్పూన్ సోంపు, ఒక చిటికంత ఇంగువ, కొద్దిగా కస్తూరి మెత్తి, ఒక 1/2 స్పూన్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ అంత నేను ధనియాల పౌడర్, తగినంత ఉప్పు, 1 స్పూన్ మిరప్పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. సో ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయిలో నేను కొద్దిగా ఆల్రెడీ నువ్వు నూనె వేసుకున్నాను. నువ్వు నూనెలో కొద్దిగా దీంట్లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఒకేసారి అన్ని యాడ్ చేసుకున్నాను. సపరేట్ సపరేట్ ఏమి యాడ్ చేయట్లేదు. నేను ఆయిల్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అన్ని దీంట్లో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని అన్ని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీనిలో కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేయండి. దీనిలో సిమ్లోనే ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వాలంటే నేను మూత పెట్టుకుంటాను. మూత పెట్టి నేను ఒక 10 minutes దీన్ని వేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది అన్ని వాటర్ అంతా ఫిల్ చేసింది. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పదం అంటే సరిపోతుంది మీ కర్రీ. ఇప్పుడు ఆఖరి కొద్దిగా దీనికి నేను ఒక 1/2 స్పూన్ అంతా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా, సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి పొటాటో చికెన్ కర్రీ. సో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ చూడండి, ఎలా కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.